నేను కవిత, వెల్కమ్ టు ఐ డ్రీమ్. సాధారణంగా క్రికెట్ పరిభాషలో చెప్పాలంటే ఆన్ సైడ్, ఆఫ్ సైడ్ అనేది ఉంటాయి. అయితే లైటర్ సైడ్ కూడా ఉంటుందా? ఎస్, ఉంటుంది. అందుకోసమే ది లైటర్ సైడ్ ఆఫ్ క్రికెట్ అనే దాంతో బిట్స్ అండ్ పీసెస్ అనే ఒక బుక్ని రాశారు క్రికెట్ కామెంటేటర్, స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు. యాక్చువల్గా ఇంత పెద్ద బుక్లో ఏముంది? లైటర్ సైడ్ అంటే వేటిని ఎక్స్ప్లోర్ చేశారు. మనతో పాటుగా వెంకటేష్ గారు ఉన్నారు, తనతోనే మాట్లాడదాం. వెంకటేష్ గారు నమస్కారం అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ బుక్ అండి. సో బిట్స్ అండ్ పీసెస్, ది లైటర్ సైడ్ ఆఫ్ క్రికెట్ అనేది ఉంది. యాక్చువల్గా క్రికెట్ అనగానే చాలా సీరియస్గా చూస్తాం. గెలిచారా, ఓడిపోయారా, డ్రా అయిందా, యావరేజ్ ఉందా, ఎలా ఉంది, ఏమైంది అని. ఇదేంటి లైటర్ సైడ్ ఆఫ్ క్రికెట్ అంటే? లైటర్ మూమెంట్స్, లైటర్ సైడ్ అనగానే కొంచెం నాన్ సీరియస్ ఇష్యూస్ అనేది ఉంది, కొంచెం ఫన్నీ సైడ్ అని అవే ఉన్నాయా? యాక్చువల్గా కాదండి. ఇది లైటర్ సైడ్ అంటే విశేషాలు, క్రికెట్కి సంబంధించిన రకరకాల ఆస్పెక్ట్స్ సంబంధించిన విశేషాలు దీంట్లో పెట్టాను. అన్ని లైటర్ సైడే కాదు, కొన్ని సీరియస్ కూడా ఉన్నాయి. ఒక చాప్టర్ ఉంది, టఫ్ గెట్స్ గోయింగ్ అని ఒక చాప్టర్ ఉంది. దాంట్లో ఏంటంటే కొంతమంది క్రికెటర్స్ ఉన్నారు, వాళ్ళకి కొన్ని ఫిజికల్ డిజబిలిటీస్ ఉన్నాయి. అంటే వాళ్ళకి మన్సూర్ అలీ ఖాన్ పటోడి, మనకు సైఫ్ అలీ ఖాన్ ఫాదర్ అంటే తెలుస్తుందేమో ఇప్పటి జనరేషన్కి. మన్సూర్ అలీ ఖాన్ పటోడి నవాబ్ ఆయన ఒక ప్రమాదంలో కన్ను పోగొట్టుకున్నాడు. కన్ను పోయినా సరే అప్పటికి అతను ఇంతవరకు ఇండియాకి ఆడలేదు. క్రికెట్ ఆడాడు, 50 పైగా టెస్ట్ మ్యాచ్లు ఆడాడు, ఇండియా క్యాప్టెన్ చేశాడు. ఒక్క కంటితో, మామూలుగా క్రికెటర్లు కంటి చూపు చాలా ఇంపార్టెంట్. ఒక్క కంటితో అతను 50 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు, ఇండియా క్యాప్టెన్ చేశాడు. సో తనకి ఎదురైన ఆ ఇబ్బందిని అతను సక్సెస్ఫుల్గా దాన్ని ఓవర్కమ్ కాగలిగాడు. ఎంత ఇన్స్పిరేషనల్ అది కూడా ఉంది దీంట్లో. అలాగే మనకి చంద్రశేఖర్, మన వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ స్పిన్నర్స్ బిఎస్ చంద్రశేఖర్ అని ఒక లెగ్ స్పిన్నర్ ఉండే ఇండియాకి. అతనికి కుడి చేయి పోలియో ఎఫెక్టెడ్. అది లెఫ్ట్ హ్యాండ్ కంటే కూడా చాలా సన్నగా ఉండేది, అందుకే ఎప్పుడు ఫుల్ షర్ట్ వేసుకుని ఉండేవాడు. దాన్ని ఎంత బాగా ఉపయోగించుకున్నాడంటే అతను, దానివల్ల అతనికి ఎక్కువ బాల్ టర్న్ అయ్యేది. ఆ డిజబిలిటీని అతను ఒక అడ్వాంటేజ్గా మార్చుకున్నాడు. లగాన్ సినిమాలో అదే క్యారెక్టర్, కచరా అనే క్యారెక్టర్లో అదే దాన్ని దృష్టిలో పెట్టుకుని అతను కూడా పోలియో ఎఫెక్టెడ్ హ్యాండ్ని బాల్ టర్న్ చేయడానికి ఉపయోగించుకోవడాన్ని దాన్ని వాడుకున్నారు. సో మీకు ఉన్న ఆ ఫిజికల్ డిజబిలిటీస్ని కూడా మీరు జయించగలరు అనేది కూడా ఒక చాప్టర్ దీంట్లో ఉంది. అలాగే సోషల్ ఆస్పెక్ట్స్ కూడా, అంటే ఎవరెవరు ఉన్నారు, మతాల పరంగా, కులాల పరంగా ఎవరున్నారు మన టీంలో కానీ వేరే దేశాల్లో కానీ, అలాంటి చాప్టర్స్ కూడా ఉన్నాయి. సో అంతా లైటర్ సైడే కాదు ఇది. దీంట్లో బేసిక్గా క్రికెట్ ఇష్టపడే వాళ్ళు 2 రకాలుగా ఉంటారండి. కొంతమంది ఏంటంటే దే సీ క్రికెట్ ఓన్లీ యాజ్ అన్ ఎంటర్టైన్మెంట్. అంటే కేవలం మ్యాచ్ చూస్తారు. వాళ్ళకి ప్రజెంట్ డే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్ వీళ్ళే తెలుస్తారు. వాళ్ళకి మిగతా విషయాలతో పెద్ద పట్టదు. మ్యాచ్ని ఏదో ఒక క్రికెట్ టైర్నమెంట్గా, వన్ ఆఫ్ ది ఎంటర్టైన్మెంట్గా చూస్తారు. క్రికెట్లో ఇంకొక ప్యాషనేట్ క్రికెట్ లవర్స్ ఉంటారు, క్రికెట్ నర్డ్స్ అని వాడుతున్నారు ఇప్పుడు కొత్త పదం. వాళ్ళు ఏంటంటే క్రికెట్ సంబంధించిన సమస్త విషయాలు వాళ్ళకి కావాలి, తెలుసుకోవాలి, ఇంట్రెస్ట్గా ఉంటుంది. క్రికెట్ చరిత్ర తెలుసుకోవాలి, తర్వాత రికార్డులు కావాలి, ఇవన్నిటి మీద వాళ్ళకి అదృష్టి ఉంటుంది. చాలామంది అలాంటి వాళ్ళు ఉంటారు. ఈ పుస్తకం అలాంటి వాళ్ళ కోసం, ఏదో క్రికెట్ని ఎంటర్టైన్మెంట్గా మ్యాచ్ చూసి వదిలేసే వాళ్ళ కోసం కాదు. ఎవరైతే క్రికెట్ని ఒక ప్యాషన్గా భావిస్తారో, ఆ క్రికెట్ని విపరీతంగా ప్రేమిస్తారో, క్రికెట్ అంటే ఒక పిచ్చి, క్రికెట్ అనేది ఒక పిచ్చి, అలాంటి పిచ్చి ప్రేమికుల కోసం రాసిన పుస్తకం ఇది. సో బిట్స్ అండ్ పీసెస్ అంటే ఇందులో అన్ని ఆస్పెక్ట్స్, అన్ని యాంగిల్స్ ఇందులో ఉన్నాయి కదా, అన్ని ఆల్ మిక్స్ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు మనకి నారీ కాంట్రాక్టర్ అనుకున్నాం, పటోడి లాగే నారీ కాంట్రాక్టర్ ఒక సీరియస్ ఇంజురీ అయింది, అలాంటి ఇష్యూస్ అవన్నీ కూడా మీరు టచ్ చేశారు? అవన్నీ టచ్ చేశాను. ఇలా వేరియస్ ఎంపైరింగ్ గురించి చాప్టర్స్ ఉన్నాయి, బౌలింగ్ గురించి, బౌన్సర్స్ గురించి. సో ఆ బౌన్సర్స్ ఎన్ని రకాల ఇబ్బందులు దాంట్లో, అంటే కొన్ని విశేషాలు. నాట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫన్నీ, బట్ రకరకాల విశేషాలు, వాటికి ప్రతి ఆస్పెక్ట్ సంబంధించిన విశేషాలన్నీ బుక్లో పెట్టే ప్రయత్నం. ఎందుకంటే ఇవన్నీ ఒక బిట్కి ఇంకో బిట్కి సంబంధం ఉండదు. టైటిల్ యాజ్ ది టైటిల్ సజెస్ట్. మీకు అలా ఎందుకు నేను చేశానంటే కంటిన్యూటీ లేకుండా, ఇప్పుడున్న జంజీ అనండి వాటెవర్, ఇప్పుడున్న జనరేషన్కి అటెన్షన్ స్పాన్ చాలా తగ్గిపోయిందండి. అంటే ఏ విషయంలో ఎక్కువసేపు దాంట్లో ఇండల్జ్ అయ్యే పరిస్థితి లేదు. సో ఎక్కడికక్కడే మీరు ఎప్పుడైనా చదువుకోవచ్చు ఈ పుస్తకాన్ని, జర్నీలో చదువుకోవచ్చు, ఎక్కడైనా చదువుకోవచ్చు. ఒక బిట్కి సంబంధం ఉండదు. సో అలాగా మీకు లైట్ రీడింగ్కి పనికొచ్చే, మీరు అలా సీరియస్గా రాశారనుకోండి పుస్తకాలు, ఇప్పుడు ఆ సీరియస్ రీడింగ్ ఎవరి దగ్గర లేదు. సో ఇది ఇప్పుడున్న మోడర్న్ జనరేషన్కి
పాత విషయాలు తెలియజేస్తూ అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసే పరిస్థితిలో చాలా సంవత్సరాలుగా ఇది జరుగుతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ బేసికలీ కంపైలేషన్, అన్నీ చాలా సేకరించి రకరకాల పుస్తకాల నుంచి, లేకపోతే టీవీలో ఏదో మ్యాచ్ అవుతున్నప్పుడు ఏదో ఒక విశేషం జరుగుతుంది, దాన్ని ఇమీడియట్గా దాన్ని నోట్ చేసుకుని దాని నుంచి చేస్తుంది అనమాట. సో ఇది కంపైలేషన్ చాలా టైం పడుతుంది. సో ఇది చాలా కొన్ని సంవత్సరాల పాటు చేసిన, ఇది థర్డ్ ఎడిషన్ యాక్చువల్గా. ఫస్ట్ 2 ఎడిషన్స్ చాలా సక్సెస్ఫుల్గా వెళ్ళినాయి. సో థర్డ్ ఎడిషన్లో మరింత డబల్ అయింది, చాలా చాలా రోజుల నుంచి గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో చాలా ఎక్కువ ఈ బిట్స్ సేకరించి దాంట్లో అన్ని చేర్చడం జరిగింది. సో ఇప్పుడు మేము యాజ్ రీడర్స్గా చదువుకోవాలంటే దాన్ని బిట్స్ అండ్ పీసెస్గా కూడా చదువుకోవాలి. బిట్స్ అండ్ పీస్ గా ఇక్కడే స్టార్ట్ చేయాలి, ఇక్కడ ఎండ్ చేయాలి, అలా కూడా ఏం లేదు. మీకు నచ్చిన ఆస్పెక్ట్, మీరు కోహ్లీ ఫ్యాన్ అయితే కోహ్లీ మీద ఒక చాప్టర్ ఉంటుంది, రోహిత్ మీద ఒక చాప్టర్, సచిన్ మీద, గంగూలీ మీద, అలా అందరు రకరకాల క్రికెటర్స్ మీద కూడా, డాన్ బ్రాడ్మెన్, వీళ్ళే కాకుండా గ్రేట్ ప్లేయర్స్ లైక్ డాన్ బ్రాడ్మెన్ మీద, అలాంటి వాళ్ళ మీద కూడా చాప్టర్స్ ఉన్నాయి. సో మీరు మీ క్రికెట్లో అనేక ఆస్పెక్ట్స్ ఉంటాయి. క్రికెట్ గొప్పతనం ఏంటంటే మీకు ఫుట్బాల్, హాకీ అన్ని చూసి ఎంజాయ్ చేయడం తప్ప మీకు దాని గురించి మాట్లాడుకోవడానికి, చెప్పుకోవడానికి ఏముండదు. క్రికెట్లో ఏంటంటే ఒక మ్యాచ్ గురించి కానీ, ఒక ఇన్సిడెంట్ గురించి కానీ బోల్డ్ అన్ని స్టోరీస్ ఉంటాయి. అలాంటి స్టోరీస్ అన్నీ కూడా అందరి దృష్టిలోకి తేవడం కూడా ఈ పుస్తకం లక్ష్యం. క్రికెట్లో ఉన్న స్టోరీస్ మరే గేమ్లో కూడా ఉంటాయని అనుకోను నేను. క్రికెట్లో ఉన్న హై డ్రామా కానీ, క్రికెట్లో ఉన్న బోల్డ్ అండ్ ఎమోషనల్ మూమెంట్స్ కానీ మీకు వేరే గేమ్స్లో కనబడవు. సో క్రికెట్ గురించి ఎంతైనా రాయొచ్చు, ఎన్ని రకాలుగానే రాయొచ్చు. సో నేను షార్ట్ అండ్ స్వీట్ మెథడ్ వెతుక్కున్నా. ఏంటంటే దీంట్లో ఓన్లీ ఒక బిట్స్లోనే అందరికీ అందించాలి. దాంట్లో ఏంటంటే అది ఈజీగా చదువుకోవడానికి, లైట్ రీడింగ్. బేసికలీ ఇట్ ఇస్ లైట్ రీడింగ్, నాట్ ఎవ్రీథింగ్ ఇస్ లైటర్ సైడ్. ఎగ్జాక్ట్లీ, నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ లైటర్ సైడ్ అనుకున్నప్పుడు కాంట్రవర్సీస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే బాల్ ట్యాంపరింగ్ చూసాము, స్లెడ్జింగ్ అనేది చూసాము, అవన్నీ ఇంక్లూడ్ అయ్యాయి. వార్ ఆఫ్ వర్డ్స్ అని ఒక చాప్టర్ ఉంది, దాంట్లో స్లెడ్జింగ్ గురించి కూడా మొత్తం ఉంది. అయితే నేను ఎందుకంటే ఇది దాంట్లో స్లెడ్జింగ్లో చాలా అసభ్య పదజాలాలు అవన్నీ కూడా దొరుకుతుంటాయి. అవన్నీ కూడా నేను చాలా కాన్షియస్గా అవాయిడ్ చేశాను. ఇక్కడ క్రికెట్లో చాలామంది యంగ్స్టర్స్ కూడా, పిల్లలు కూడా ఉంటారు చదివేది. సో చాలా వరకు దీన్ని అలాంటి అసభ్య పదజాలాలు అవన్నీ కూడా లేకుండా జాగ్రత్త పడ్డారు. సో యూజువల్గానే మనకు ఒక కామెంట్ అనేది ఉంటుంది, ఇండియాలో కేవలం 2 రిలీజియన్స్ ఉన్నాయి, ఒకటి సినిమా, ఒకటి క్రికెట్ అనేది. మీరు చెప్పినట్టుగా సినిమా గురించి ఎంత మాట్లాడుకుంటారో క్రికెట్ గురించి అంతే మాట్లాడుకుంటారు. మిగతా ఏ గేమ్ గురించి ఇంతలా మాట్లాడుకోరు, అన్లెస్ దే క్రియేట్ ఏ రికార్డ్. ఆ టైంలో అప్పుడు మాట్లాడుకుంటారు తప్ప అందరూ యునైట్ అయినట్టు అనిపిస్తారు, అందరూ దాని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. సో దీనికి వచ్చినటువంటి రెస్పాన్సెస్ అనేవి ఎలా ఉన్నాయండి ఈ బుక్ చూసిన తర్వాత? ఇది బేసికలీ 2 ఎడిషన్స్ బాగా సక్సెస్ అయినాయి కాబట్టి నేను ఈ ఎడిషన్, థర్డ్ ఎడిషన్ కూడా తీసుకొచ్చి మరింత డీటెయిల్గా, మరింత బల్కీగా తీసుకురావడం జరిగిందండి. సో మీరు చెప్పినట్టుగా అలాగే ఫ్యాన్స్, ఇప్పుడు ఇండియాలో ఫ్యాన్స్ 2 ఫీల్డ్స్లోనే ఉంటారు, ఒకటి సినిమా, ఒకటి క్రికెట్. ఈ ఫ్యాన్ వార్స్ అనేవి మీకు ఎలాగ సినిమాలో ఫీల్డ్లో కనిపిస్తాయో ఇక్కడ కూడా రోహిత్ ఫ్యాన్స్, విరాట్ ఫ్యాన్స్ కొట్లాడుకోవడం, తర్వాత ఐపీఎల్ ఫ్యాన్స్ కొట్లాడుకోవడం, ఇవన్నీ కూడా ఉంటూనే ఉంటాయి. సో అందరు ఫ్యాన్స్కి అనుకూలంగా ఉండేలాగానే ఈ పుస్తకం నేను తీసుకురావడం జరిగింది. సో అందులో వెన్ ఐ వాస్ గోయింగ్ త్రూ కొన్ని పేర్లు మీరే వాళ్ళకి ట్యాగ్ లైన్స్ లాగా పెట్టారా? నాగింగ్, నాయుడు, రజనీ, జడేజా, ఇలాంటివి ఏదో పేర్లు పెట్టినట్టున్నారు. అవి వాళ్ళకి అలా ట్యాగ్ అయిపోయి ఉన్నాయా, మీరు వాళ్ళకి పెట్టారా? అంటే ఒకసారి మామూలుగా హ్యాట్రిక్ అంటే 3 డెలివరీస్తో వస్తుంది, 3 డెలివరీ 3 బాల్స్లో హ్యాట్రిక్ వస్తుంది. దేర్ వాజ్ వన్ మూమెంట్, ఒక ఐపీఎల్ మ్యాచ్లో రవీంద్ర జడేజా గాట్ ఎ హ్యాట్రిక్ ఆఫ్ విత్ 2 balls. అంటే థర్డ్ బాల్ హ్యాపెన్ టు బి నో బాల్ కౌంట్ కాదు. సో 2 balls హ్యాట్రిక్ వచ్చింది అతనికి. అప్పుడు ధోని ట్వీట్ చేశాడు, రజనీ సర్, జడేజా రజనీ అని చెప్పి. సో రజనీకాంత్ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడో సినిమాల్లో అలా చేశాడని చెప్పి. సో అందుకని అలాంటి ఫన్నీ ఆస్పెక్ట్స్ కూడా ఈ పుస్తకంలో ఉంటాయి. చాలా చాలా క్యూరియస్ మూమెంట్స్ బోల్డ్ని మనకి కనిపిస్తాయి. ఒక స్పిన్నర్ ఉన్నాడు, ఇండియా కాడలేదు, రాజేందర్ గోయల్ అని. అప్పట్లో చాలా గొప్ప రంజీ ట్రాఫీలో 750 వికెట్లు తీసిన, ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 750 వికెట్స్ తీసిన గోయల్. అతనికి ఫ్యాన్స్ ఎలా ఉండేవారంటే, ఒక చంబల్ వ్యాలీలో ఒక డెకాయిట్ ఉన్నాడు, భూకా సింగ్ అని చెప్పి. అతని నుంచి ఒక లెటర్ వచ్చిందంట. అతనికి లెటర్ వస్తే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు భయపడిపోయారు, ఏం డబ్బులు అడుగుతున్నాడు. అతను జైల్లో ఉన్నాడు, జైలు నుంచి లెటర్ రాశాడు, నువ్వు ఇన్ని వికెట్లు తీసావు, నీకు కంగ్రాచులేషన్స్ అని మెసేజ్. సో ఒక డెకాయిట్లు కూడా క్రికెట్ జైల్లో ఉండి కూడా ఫాలో అవుతారు అనేది, అలాంటివి చాలా చాలా ఇన్సిడెంట్స్ ఉంటాయి. అలాగే సచిన్ టెండూల్కర్కి ఒక ఫ్యాన్ ఉన్నాడు. అతను ఏంటంటే, అతను హోటల్లో సెక్యూరిటీ గార్డ్గానే ఏదో పని చేస్తున్నాడు. ఆ హోటల్లో సచిన్ స్టే చేస్తున్నాడు చెన్నైలో. అతను సచిన్ హోటల్ స్టాఫ్ కాబట్టి అతనికి అవకాశం వచ్చింది.
నువ్వు చేతికి ఒక ఆర్మ్ గార్డ్ యూజ్ చేస్తున్నావు, అది నేను నీ వీడియోలు అన్నీ చూస్తాను, నేను ప్రతి వీడియో చూస్తాను. చూసినప్పుడు నువ్వు నీ మూమెంట్ హ్యాంపర్ చేస్తుంది, నీ హ్యాండ్ మూమెంట్ని ఇబ్బంది కలిగిస్తుంది. అది నువ్వు ఆర్మ్ గార్డ్ చిన్నది చేసుకో, నువ్వు చేతికి దెబ్బ తగలకుండా ఒక గార్డ్ లాంటి పెట్టుకుంటాడు, చిన్నదిగా తయారు చేయించుకో, అప్పుడు నీ హ్యాండ్ మూమెంట్ ఫ్రీగా ఉంటుంది అని చెప్పి అతను చెప్పాడు. సో కోచ్ లాగా చెప్పాడు అతను. సో సచిన్ కూడా తెలుసు అంట ఆ విషయం, కానీ ఏంటంటే అతను బిజీగా ఉంటాడు కాబట్టి దాన్ని ఫోకస్ పెట్టలేదు. సో ఆ ఫ్యాన్ చెప్పిన తర్వాత సచిన్ మళ్ళీ తయారు చేసే వాళ్ళకి చెప్పి వేరే చేయించుకున్నాడు. తర్వాత హీ హిమ్సెల్ఫ్ ఫెల్ట్ చాలా నా హ్యాండ్ మూమెంట్ చాలా ఫ్రీ అయిపోయిందని చెప్పి అనుకున్నాడు. సో ఇలాంటివి ఫ్యాన్స్ నుంచి కూడా గొప్ప గొప్ప కోచ్లు చెప్పలేని విషయాలు ఫ్యాన్స్ కూడా చెప్తారు. అలాంటివన్నీ ఇన్సిడెంట్స్ ఈ పుస్తకంలో ఉన్నాయి. సో ఓన్లీ ఇండియన్ క్రికెట్ గురించే ఉందా? మోస్ట్లీ ఇండియన్ క్రికెట్ గురించి ఉంది. ఎందుకంటే బేసిక్గా నా కంప్లైంట్ ఏంటంటే, అంటే వెన్ వీఆర్ వెరీ యంగ్, మాకు ఇంగ్లాండ్లో డబ్ల్యూజీ గ్రేస్ చేసిన పనులు, వాళ్ళు చేసిన ఇలాంటి యానెక్డోట్స్ అన్నీ, వీటిని యానెక్డోట్స్ అంటాం కదా ఇంగ్లీష్లో, ఇవన్నీ కూడా ఇంగ్లీష్ క్రికెట్ మీద ఉండేవి. అవే ఎందుకు తెలుసుకోవాలి మనం? అవన్నీ నేను కాన్షియస్గా అవాయిడ్ చేశాను. ఎందుకంటే క్రికెట్ అనేది ఇంగ్లాండ్లో పుట్టుండొచ్చు, కానీ ఇప్పుడు క్రికెట్కి పుట్టినిల్లు కానీ ఏమైనా అంతా ఇండియానే. సో మన ఇండియా గురించి ఎక్కువ చెప్పాలి. అవన్నీ అవన్నీ వింటూనే ఉన్నాం, చిన్నప్పటి నుంచి వింటూ వచ్చాం. సో ఇంగ్లాండ్ వాళ్ళే క్రికెట్ ఆడలేదు, మనం ఆడుతున్నాం. సో అందుకని నేను వేరే దేశాల వాళ్ళు ఉన్నాయి, కానీ ఇంగ్లాండ్లో మొదటి నుంచి చిన్నప్పటి నుంచి బోల్డ్ అన్ని వింటూ వచ్చాం. అవన్నీ ఐ కాన్షియస్లీ అవాయిడ్. అందుకే ఇంగ్లీష్లో రాశారు, అంతేనా? అలా ఇంగ్లీష్లో రాస్తే ఇప్పుడు ఒకటి చెప్తానండి నేను, అంటే నేను తెలుగులో కూడా పుస్తకాలు రాశాను. కాకపోతే ఇది అనేది ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు, ఇంగ్లాండ్ క్రికెట్ లేకుంటే ఫారిన్ క్రికెటర్స్ గురించి అందరికీ తెలుసు, మన గురించి పెద్దగా తెలియదు అనుకున్నప్పుడు అందరికీ రీచ్ అవ్వాలి అంటే రీచ్ అవ్వాలని. అది ఇంకోటి ఏంటంటే అన్ఫార్చునేట్లీ తెలుగులో కూడా నేను క్రికెట్ మీద పుస్తకాలు రాశాను, చాలా తక్కువగా అమ్ముడుపోతున్నాయి. ఇంగ్లీష్ పుస్తకాలకు ఉన్నంత రీచ్ తెలుగు పుస్తకాలకి లేకపోవడం, అంటే ఇంకా తెలుగులో క్రికెట్ గురించి బుక్స్ చదవడం అనేది తక్కువగా ఉందేమో అనిపిస్తున్నారు. అందుకనే ఐ వాజ్ ఫోర్స్ టు రైట్ ఇట్ ఇన్. నేను తెలుగు రాయడానికి చాలా ఇష్టం, తెలుగు భాష అంటే నాకు చాలా అభిమానం, కానీ ఇంగ్లీష్లో రాస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుందని చెప్పి ఇంగ్లీష్లో రాయడం. సో ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, బుక్స్ చదవడం తగ్గిపోయింది. ఇప్పుడు మీరు ఒక బుక్కే తీసుకొని వచ్చారు, సో రియాక్షన్స్ రెస్పాన్సెస్ అనేవి ఎలా ఉన్నాయి? ఎందుకంటే బుక్ రీడింగ్ అంతా తగ్గిపోయింది అనుకో, ఎంత బిట్స్ అండ్ పీసెస్లో మీరు చదవండి అని పేరు కూడా అది పెట్టినప్పటికీ కూడా. అదే నేను చెప్తున్నానండి, ఇప్పుడు క్రికెట్ చూసేవాళ్ళు రెండు రకాలు ఉన్నారు. ఆల్మోస్ట్ 50% వీళ్ళు ఉన్నారు ఎంటర్టైన్మెంట్ బ్యాచ్, 50% క్రికెట్ని విపరీతంగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇలాంటి పుస్తకాలు చదువుతున్నారు, ఇప్పటికీ చదువుతున్నారు, రికార్డ్స్ గురించి ఫాలో అవుతున్నారు, క్రికెట్ గురించి ఏదొచ్చినా చదువుతారు. వాళ్ళు క్రికెట్ గురించి సమస్త సమాచారాన్ని వాళ్ళు తమ దగ్గర పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఒకప్పుడు అంటే క్రికెట్ ప్రేమికులు ఎలా ఉండేవారంటే పేపర్ కటింగ్స్ పెట్టుకొని, ఫోటోలు పెట్టుకొని, రకరకాలుగా ఆ క్రికెట్ అనేది ఒక వ్యసనం లాంటిది చాలామందికి. సో ఎవరైతే ఆ వ్యసన పరులు ఉన్నారో అలాంటి వాళ్ళు ఇప్పటికీ పుస్తకం చదువుతారని నాకు గట్టి నమ్మకం ఉంది. సో ఏదైనా ఏజ్ టార్గెట్ అట్లాంటిది ఏదైనా పెట్టుకున్నారా? ఏమీ లేదు కదా అసలు. అన్ఫార్చునేట్లీ ఏమవుతుంది అంటే ఏజ్ టార్గెట్ పెట్టుకోవాలంటే ఇప్పుడు 25 to 35 గ్రూప్నే పెట్టుకోవాలి. కానీ బికాస్ ఆఫ్ మై ఏజ్ అండ్ నేను నా దృష్టితో చూస్తాను కదా రచయితగా, నాకు నచ్చవే ఉంటాయి, పాతవే ఉంటాయి. సో పాతవి చాలా ఉంటాయి దీంట్లో. సో అది కూడా ఉండనండి, పాత విషయాలు కూడా తెలుసుకోవాలి. చాలా మందికి ఇప్పుడు సునీల్ గవాస్కర్ గురించి అందరికీ తెలుసు. సునీల్ గవాస్కర్ బోల్డ్ సెంచరీలు చేశాడు, బ్రాడ్మన్ రికార్డ్స్ ఓవర్టేక్ చేశాడని తెలుసు అందరికీ. కానీ సునీల్ గవాస్కర్ స్వయాన భావమరిది, అతని కాంటెంపరీ గుండప్ప విశ్వనాథ్ గురించి చాలా మందికి తెలియదు. గుండప్ప విశ్వనాథ్ 14 టెస్ట్ సెంచరీలు చేస్తే ఆ 14 మ్యాచ్ల్లో ఇండియా ఒక్కటి కూడా ఓడిపోలేదు. సో అంత గొప్ప రికార్డు. సెంచరీ అంటే టఫ్ మ్యాచ్ల్లో చేశాడు, చాలా టఫ్ సిచ్యుయేషన్లో సెంచరీలు చేశాడు. అతను సెంచరీ చేశాడంటే ఆ మ్యాచ్ ఇండియా గెలవడమో లేకపోతే డ్రా చేసుకోవడం జరిగారు. అంత మంచి కాంట్రిబ్యూషన్ ఉంది. బట్ ఎవ్రీబడి నోస్ అబౌట్ సునీల్ గవాస్కర్, కానీ విశ్వనాథ్ కాంట్రిబ్యూషన్ ఇన్ 70s ఎవరికి తెలియదు. సో అలాంటివి తెలుసుకోవాలని కూడా నా అభిప్రాయం. సో ఇప్పుడున్న క్రికెటర్స్కి ఆ పాత క్రికెటర్స్ గురించి, అప్పటి మన గొప్పతనం గురించి కూడా తెలుసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. సో అందుకని పాత విషయాలు కూడా చాలా ఉంటాయి దీంట్లో. ఇప్పుడు బిట్స్ అండ్ పీసెస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పేజీలు చూస్తే క్యారికేచర్సే కనిపిస్తున్నాయి. ఎవరు డ్రా చేశారు? ఆ కాన్సెప్ట్ ఎలా వచ్చింది అసలు? ఆస్టిన్ కొటినో అని ఆయన ఫేస్బుక్లో, ట్విట్టర్లో పెడతాడు. ఆయన అందరి బర్త్డే సందర్భంగా అద్భుతమైన, ఆయన క్రికెటర్, ఆయన బేసికలీ ఆయన క్రికెటర్, కోచ్, ఆయన ముంబైలో ఉంటాడు. సో ఆయనకి అదొక ప్యాషన్. ఆయన అడిగాను, అడిగి నాకు క్యారికేచర్స్ ఇస్తాను. సరే నేను దానికి ఫీజు పే చేయాలి కదా, అడిగితే
ఐ డూ ఇట్ ఫర్ ది లవ్ ఆఫ్ ది గేమ్ నాకు అని చెప్పి ఆయన నన్ను డబ్బులు కూడా అడగలేదు. అలాంటి ప్యాషన్ ఉండే వ్యక్తులు. సో ఈ క్రికెట్ ప్యాషన్ అదే చెప్పేది, ఎవరైతే ప్యాషనేట్ అబౌట్ క్రికెట్ ఉంటారో వాళ్ళు దాన్ని ఒక బిజినెస్ గానో లేకపోతే దాన్ని ఒక ఆదాయ మార్గంగా ఆలోచించారు. సో హీ వాజ్ లైక్ దట్. అఫ్ కోర్స్ ఐ పేడ్ హిమ్ సంథింగ్, బట్ హీ నెవర్ డిమాండెడ్ ఎనీథింగ్. అతను నాకు అంతకుముందు పరిచయం కూడా లేదు, కానీ ఆ క్రికెటే మా మధ్య ఉన్న బాండింగ్. సో దట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు క్రికెట్లో. సో వాళ్ళు చేసే పని వాళ్ళకి నచ్చి చేస్తారు, ఇష్టంగా చేస్తారు తప్ప అదేదో దాని నుంచి ఏదో ఆశించి చేసే పరిస్థితి ఉండదు. మీరు ఈ బుక్ లాంచ్ చేసినప్పుడు ఐ వాజ్ దేర్. ఆ టైంలో మీరు చేసినటువంటి ఒక పని, 3 బ్లైండ్ క్రికెటర్స్ని పిలిచి వాళ్ళని ఫెలిసిటేట్ చేయడం అనేది. సో ఎలా అనిపించింది? బ్లైండ్ క్రికెట్కి ఉన్నటువంటి ఫ్యూచర్ కావచ్చు, లేకుంటే దాంట్లోకి వచ్చే వాళ్ళకి ఇప్పటిదాకా మాకు ఆపర్చునిటీస్ లేవు, మేమేంటి క్రికెట్ ఆడేది, ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఆ థాట్ అసలు ఎలా వచ్చింది? అసలు చాలా మందికి బ్లైండ్ పర్సన్స్ క్రికెట్ ఆడతారని కూడా తెలియదండి. ఎందుకంటే ఎలా ఆడతారు, వాళ్ళకి చూపు ఉండదు కదా అనుకుంటారు. బ్లైండ్లో వాళ్ళకి డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయి. పార్షియలీ బ్లైండ్ ఉంటారు, విజన్ కొంత తక్కువ ఉండేవాళ్ళు. సో బ్లైండ్ క్రికెట్ ప్లేడ్ విత్ ఏ బాల్ విచ్ మేక్స్ సౌండ్స్. సో ఇలాంటి విషయాలు అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు క్రికెట్ అంటే మనం మెన్స్ క్రికెటే, ఉమెన్స్ క్రికెట్ కూడా దీంట్లో 10% కాదు, 5% కూడా గుర్తింపు లేదు. సో వాళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలనేది నా ఉద్దేశం. వాళ్ళకి ఏదో సన్మానం చేసి వాళ్ళకి ఏదో కాదు, వాళ్ళు బ్లైండ్ క్రికెట్ కూడా కొంత అవేర్నెస్. ఎందుకంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే ఎవరైతే విజువల్లీ ఛాలెంజ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు కూడా క్రికెట్ వాళ్ళు కనిపించకపోయినా క్రికెట్ ఫాలో అవుతున్నారు, వింటూ క్రికెట్ని ఆస్వాదిస్తున్నారు, క్రికెట్ని ఎంజాయ్ చేస్తున్నారు. చాలామంది క్రికెట్ ఫాలో అవుతున్నారు. సో వాళ్ళందరూ వాళ్ళకి తరఫున ఆ బ్లైండ్ క్రికెటర్స్ని ఫెలిసిటేట్ చేయాలని నేను అనుకున్నానండి. సో ఇది ఎక్కడ అవైలబుల్గా ఉంటుంది? ఇది ఆన్లైన్లో అమెజాన్లో ఒక వారం 10 రోజుల్లో అమెజాన్లో ఉంటుంది. తర్వాత హైదరాబాద్లో బుక్ ఫేర్ జరగబోతుంది, బుక్ ఫేర్లు కూడా పెడతారు. హైదరాబాద్లో, విజయవాడలో జరిగే బుక్ ఫేర్లో కూడా మీ పుస్తకం అవైలబుల్గా ఉంటుంది. సో వెంకటేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్, బెస్ట్ విషెస్, కంగ్రాచులేషన్స్. ఇప్పటికి ఎన్ని 8 బుక్స్ అయ్యాయా? 8 అయినాయండి. అయితే 9వ బుక్కా 10వ బుక్కా తెలియదు, కానీ కంప్లీట్గా ఉమెన్ క్రికెట్ మీద ఫోకస్ పెట్టి తీయండి. లేకంటే అది చాలా ఇప్పుడు ఎలాగైతే బ్లైండ్ క్రికెట్ గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉందా, ఉమెన్ సాధిస్తున్నటువంటి విజయాల మీద కూడా ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ బుక్ ఫ్రమ్ యూ వెరీ సూన్. డెఫినెట్గా. ఎందుకంటే నాకు 3 అమ్మాయిల తండ్రి నేను. సో ఖచ్చితంగా ఉమెన్స్ క్రికెట్ మీద ఒక పుస్తకం ఖచ్చితంగా భవిష్యత్తులో పుస్తకం కానీ దాని మీద ఫోకస్ పెడతాను. దాని మీద కంప్లైంట్ కూడా ఉంది, ఉమెన్స్ క్రికెట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదని చెప్పి. బట్ ఇన్ ఫ్యూచర్ డెఫినెట్లీ ఐ విల్ గివ్ లాట్ ఆఫ్ ఫోకస్ టు ఉమెన్స్ క్రికెట్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ అండి. బెస్ట్ విషెస్ టు యూ వెంకటేష్ గారు. థ్యాంక్ యూ.